ఈ వీడియో నీకు కనిపించిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. దిస్ ఈజ్ నాట్ యాన్ యాక్సిడెంట్. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఆర్థికమైన సమస్యలను బట్టి, నీకున్న అప్పు భారాన్ని బట్టి, నీకున్న కొదువును బట్టి, నీకున్న లేమును బట్టి, నీ యొక్క బతుకు జట్కా బండి నీ యొక్క కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, భయపడుతూ ఉన్నావేమో. టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ రైట్ నౌ. ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 127వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతామో, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చాను. అనగా మనం దేవునికి ప్రియమైన వారము. ఆయన యొక్క రక్తంతో మనల్ని కడిగి మనం తన కుమార్తెగా చేసుకున్న దేవుడు ఆయన. మనం ఆయనకు ప్రియమైన వారిగా ఉన్నాం కనుక మనం నిద్రించుండగా మన యొక్క లేమిని ఆయన సమృద్ధిగా చేయబోతూ ఉన్నాడు. మనకి అసాధ్యమైన కార్యాలను నీ యొక్క జీవితంలో ఆయన సాధ్యపరిచే దేవుడు ఆయన. నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాలను నీ యొక్క జీవితంలో నువ్వు చూస్తావు. సో నిన్నటి నీ కన్నీళ్ళు ఈరోజు నీ యొక్క నడకను ఆపలేవు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎలోన్, బికాస్ గాడ్ ఈజ్ వాకింగ్ ఎహెడ్ ఆఫ్ యూ. నీకు ముందుగా దేవుడు వెళ్తూ ఉన్నాడు. నీ యొక్క మార్గాన్ని సరళం చేయబోతూ ఉన్నాడు ఆయన. కనుక మనం ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని భయపడకుండా, ఆలోచించకుండా మన యొక్క చింతను ఆయన మీద మనం వేసినట్లయితే కనుక ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ రోజు. దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదాలతో నింపిన రోజు. విశ్వాసంతో ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నువ్వు ముందుకు నడుస్తావో దేవుని యొక్క కార్యాలు అనేవి నీ జీవితంలో చూస్తావు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే కనుక, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. డోంట్ ఫియర్డ్, ఫర్ ఐ యామ్ విత్ యూ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా ప్రియ సహోదరుడా. ఈరోజు ఈ సందేశం నీతో మాట్లాడుతుంది అని నువ్వు నమ్మినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో ఆమేన్ అని పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.